అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం రా కదలిరా సభలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ వారీగా కూడా బహిరంగ సభలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జీడీ నెల్లూరులో రా కదలిరా బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాకు సంబంధించి జీడీ నెల్లూరుకి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు పూర్తి స్థాయిలో టీడీపీ చిత్తూరు జిల్లాకి తీసుకుంటే చంద్రబాబు ఇక్కడ పుట్టినటువంటి జిల్లా కావడంతో పూర్తి నియోజకవర్గాలన్నీ కైవసం చేసుకోవాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇక్కడ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి థామస్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి సభ, భారీ బహిరంగ సభ, నిజంగానే చూస్తుంటే ఎటు చూసినా కుర్చీలు చాలా హైలైట్గా చేసినట్టున్నారు ఏర్పాట్లన్నీ కూడా. అవును. ఎలా ఉంది? చంద్రబాబు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఇది లాస్ట్ ప్రోగ్రామ్, ఇక్కడ రా కదలిరా ప్రోగ్రాము. దీన్ని మేము బ్రహ్మాండంగా చేయాలి, ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి. మాకు ఇక్కడ గంగాధరనగర్ మండల హెడ్ క్వార్టర్స్లో రామానాయుడుపల్లిలో ఇచ్చారు. ఇది ఈరోజు మధ్యాహ్నం 2:45కి సార్ వస్తున్నారు. సో కాబట్టి మేమందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ మీరు చూసారంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఇదేదో ఒక ప్రోగ్రాం లాగా లేదు. ఇక్కడ సైడ్ నుంచి ఒక 10 కిలోమీటర్లు, ఇటు సైడ్ నుంచి చిత్తూరుకు ఒక 10 కిలోమీటర్లు ఒక పండగ వాతావరణం నెలకొల్లింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడిని మేము రిసీవ్ చేసుకొని ఇక్కడ బ్రహ్మాండంగా ప్రోగ్రాం పెట్టిస్తాము. జనాల్లో కూడా ఇక్కడ విపరీతమైన మార్పు ఉంది. ఎందుకంటే ఈ జీడీ నెల్లూరు వచ్చి వైఎస్ఆర్ ఒక మరో పులివెందులు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మారి ఇది జీడీ నెల్లూరు అనేది రెండో కుప్పం అనే టైపులో అయిపోయింది. ఎందుకంటే ఈ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి వచ్చి మోస్ట్లీ అవినీతి చేయడం, ఎందుకంటే రెడ్ శాండిల్, ఇసుక మాఫియా, అదేవిధంగా భూ కబ్జాలు, అక్రమంగా కేసులు పెట్టడము, ఎస్సీలను అణగదొక్కడము, ఇట్లా చాలా ఈయన హరాస్ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మాకు ప్లస్ అయ్యింది. ప్లస్ ఇక్కడ ఒక చదువుకున్న ఒక మంచి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా దాన్ని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జీడీ నెల్లూరు గడ్డపైన తెలుగుదేశం జెండా ఎగరేయడం 100% ఖాయం. ఏంటి చంద్రబాబు గారు మామూలుగా చిత్తూరు జిల్లాలో సభ పెడితే ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి చంద్రగిరిలో, సొంతూరు అక్కడన్నా పెట్టాలి, లేదా కుప్పంలో పెట్టాలి. ప్రత్యేకించి జీడీ నెల్లూరులో సభ పెట్టడానికి థామస్ పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక డాక్టర్ని, పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని, మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు 70,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు పుట్టించున్నాను. నా హైయెస్ట్ రికార్డు 70 సంవత్సరాల ఒక ఓల్డ్ లేడీకి కూడా ఒకే కాన్పులో 3 పుట్టిట్ చేశాను. సో కాబట్టి సార్కి వచ్చి ఒక విజనరీ లీడర్ అంటే, చదువుకున్నారంటే చాలా ప్రేమ. సో కాబట్టి నా పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సార్ చూసే నేను వచ్చాను. హాస్పిటల్ అంతా కూడా వదిలేసి వచ్చి చంద్రబాబు నాయుడు పైన ఉండే అభిమానంతోనే నేను వచ్చాను. సో నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాలేదు కాబట్టి దానికోసమే ఈ సభ జీడీ నెల్లూరులో సార్ పెట్టించారు. ఏం సార్, జీడీ నెల్లూరులో ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ జనసేన పొత్తులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో జీడీ నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ జనసేన పూర్తి మద్దతు ప్రకటించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయటు. రాష్ట్రంలో ఈ పొత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ పొత్తు టీడీపీ అభ్యర్థులు కావచ్చు, అంటే మీలాంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఎలా ఫీల్ అవుతుంది? ఇక్కడ చాలా బాగుంది మాకు. మేము జనసేన బాగా కలిసికట్టుగా మంచిగా పనిచేస్తున్నాము. జనసేన మాతో పాటు ఉన్నారు. సో నిన్న కూడా వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. సుమారుగా 6 మండలంలో కూడా మా జనసేన ఇన్ఛార్జ్ ప్లస్ మా జనసేన మండల అధ్యక్షులు కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ నుంచి జనాలను పోగు చేసి తీసుకొస్తున్నారు. మేము ఎవరే కానీ స్వచ్ఛందంగానే వాళ్ళందరూ జనాలు వస్తున్నారు. మేమేమి ఎక్కడే కానీ వాళ్ళని ఏదైనా డబ్బులు ఇవ్వడం అట్లంతా ఏం లేదు. వాళ్ళందరూ స్వచ్ఛందంగానే వస్తున్నారు. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ దొంగలను చూసి వాళ్ళకి చాలా విరక్తి వచ్చేసింది. కాబట్టి ప్రజల్లోనే మార్పు వచ్చేసింది. కాబట్టి ఇంకొక 2-3 అవర్స్లో చూసారంటే మీకు విపరీతమైన జనం, అదేవిధంగా మీకు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లకు ట్రాఫిక్ జామ్ ఉంటుందని మేము ఎదురు చూస్తున్నాం. సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది మేము ఎదురు చూస్తున్నాం. సార్, జీడీ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి మీరే చెప్పారు, గతంలో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉన్నది, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగానే మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎలాంటి హామీలతో ఆ ప్రయత్నం ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయా? ఖచ్చితంగా అనుకూల పవనాలే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏం చేయలేదు. ఆయన అందరినీ ఏమేమి చెప్పినాడో ఏం చేయకుండా కొంతమందికి ఏదో ఫ్రీ బిల్ చేసినాడు. కానీ పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది.
మనకు అమరావతిలో క్యాపిటల్ సిటీ ఆగిపోయింది, మన డెవలప్మెంట్ ఆగిపోయింది, ఎక్కడ ఏ కంపెనీలు రాలేదు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు, అట్లా ఏం జరగలేదు. మన ఆంధ్ర రాష్ట్రమే ఒక స్తంభించిపోయింది, ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. సో జనాలు కంపేర్ చేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి బాగానే తెలుస్తుంది. కాబట్టి ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అవుతుంది, ఎలక్షన్ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది. జనాల్లోనే మార్పు వచ్చింది కాబట్టి మనం ఏం పెద్దగా వాళ్ళని వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మేము లేడీస్కి ఎక్కడ బస్ ఎక్కి ఎక్కడ దిగినా వాళ్ళకి బస్ టికెట్ లేకుండా ఫ్రీ ఇస్తున్నాము. దాని తర్వాత ప్రతి ఇంటికి నీళ్ళ వసతి, ఇంటింటికి కుళాయి ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 సిలిండర్ల పథకం ఇస్తున్నాము. అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే కూడా అంతమందికి 15,000 సంవత్సరానికి ఇస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తున్నాము. సో చాలా పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు మన సైడ్ వస్తున్నారు. ఇది మాత్రం కాకుండా వాళ్ళు చేసే అరాచకం, వాళ్ళు ప్రజల్ని ఎస్సీల పైన కేసులు పెట్టడం, బీసీలని అణగదొక్కడము, అదేవిధంగా మైనారిటీని అణగదొక్కడం, వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళపైన 10 కేసులు 15 కేసులు పెట్టడము. ఈరోజు కూడా చూసారంటే నిన్న రమేష్ అనే అబ్బాయి ఈ నారాయణ స్వామికి వాళ్ళ సొంతమే ఆయన గురించి ప్రెస్ మీట్ ఇచ్చినా అని చెప్పేసి ఇమీడియట్గా ఆయన పోలీస్ కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిస్తున్నారు. ఇదే విధంగా పీలేరులో ఈరోజు చూస్తుంటారు, ఒక అబ్బాయి మన బెటాలియన్ 14లో ఉండే అబ్బాయి గణేష్ అనే అబ్బాయిని ఎర్రచందనం పబ్లిక్గా దోచుకోబోతుంటే ఆయన వాళ్ళని ఆపితే ఆయన్ని కారులో గుద్ది 2 కాళ్ళు గుజ్జుగా చేసి అక్కడే చచ్చిపోయినాడు, పీలేరు హాస్పిటల్లో చచ్చిపోయినాడు. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వాళ్ళు దోచుకోవాలి, దాచుకున్న దాన్ని వీళ్ళు పంచుకోవాలి, ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఇది మాత్రం కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నారాయణ స్వామి ఏం చేస్తున్నారంటే ఇక్కడ దొంగల్ని రెడీ చేస్తున్నాడు, కానీ ఇక్కడ ఎవరే కానీ మంచిగా పరిపాలన చేయలేదు. ఈయనతో పాటు ఎవరు వెళ్తారంటే ఎర్ర శాండల్ దొంగ, అదేవిధంగా ఇసుక మాఫియా దొంగ, వీళ్ళనే పక్కన కూర్చొని పెట్టి తీసుకుపోతాడు. కానీ ఒక మంత్రి వచ్చి వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ జీడినెల్లూరు నియోజకవర్గాన్ని ఒక దొంగ చేతిలో పెట్టాడు, కానీ ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈసారి నారాయణ స్వామిని చిత్తుగా ఓడగొట్టి ఇక్కడ జీడినెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరేయడం 100% ఖాయం. మీరేమో ఇవి జరుగుతున్నాయని ఆరోపణలుగా చెప్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళేమో మేము సంక్షేమం చేసాం, తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి సిద్ధం పేరుతో హోర్డింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నటువంటి పరిస్థితి, బహిరంగ సభలు కూడా పెడుతున్నటువంటి. మీరు సిద్ధమని పెట్టుకోండి కరెక్ట్, బట్ మేము జనాలు సిద్ధంగా ఉండాలి కదా. మేము సిద్ధంగా లేము, మేము మార్పు కోరుకుంటున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రక్షన్ మోడ్లో పోతాడు, కానీ విజనరీలో పోడు. ఖచ్చితంగా జనాలు ఆల్రెడీ 4.5 సంవత్సరంలో విసుగుపుట్టిపోయింది. ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకే ప్రతి ఒక్క చదువుకున్న అభ్యర్థి, ప్రతి ఒక్క యూత్, అదేవిధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా క్లీన్ స్వీప్ కొట్టేది ఖాయం, అందులో ఏ డౌట్ లేదు. సరే, వైసీపీ సిద్ధం అంటుంది, జీడినెల్లూరులో మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సంసిద్ధం. ఓకే, వాళ్ళు సిద్ధం అంటే మేము సంసిద్ధం, దేనికైనా రెడీ, తగ్గే ప్రసక్తే లేదు. ఈసారి నారాయణ స్వామిని చిత్తుగా ఓడగొట్టి నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి జీడినెల్లూరు కాన్స్టిట్యున్సీని ఒక కానుకగా ఇస్తానని మీకు మళ్ళీ కూడా మీడియా ముందు చెప్తున్నాను. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో అది చూస్తున్నాగా ఏదైతే జీడినెల్లూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనేది ఒక అరాచక పాలన జరుగుతుంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వద్దని వాళ్ళే సంసిద్ధమైనటువంటి పరిస్థితి. వాళ్ళ సిద్ధం అంటే టీడీపీ అయితే మాత్రం సంసిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. ఖచ్చితంగా జీడినెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురువేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొంది దాన్ని చంద్రబాబు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి కూడా జీడినెల్లూరు అభ్యర్థి థామస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అల్లైతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, జీడినెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.